ఎన్నికల వేళ కరోనా వ్యాక్సిన్ ధృవీకరణ పత్రాలపై మోదీ చిత్రం ఉండడాన్ని తప్పుబడుతూ తృణమూల్ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఎన్నికల కోడ్ నిబంధనలు పాటించాలని, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో టీకా ధృవపత్రాలపై ప్రధాని ఫోటోను తొలగించాలని ఈసీ కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖకు ఈసీ ఓ లేఖ రాసింది. టీకా ధృవపత్రాలపై మోదీ చిత్రాన్ని ఉంచడాన్ని తప్పుబడుతూ తృణమూల్ సీనియర్ నేత డెరెక్ ఓబ్రిన్ ఇటీవల ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాశారు. ప్రధాని తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అందులో ఆరోపించారు. ఎన్నికల సమయంలో పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో మోదీ అనవసర ప్రచారం చేసుకోకుండా చూడాలంటూ తన ఫిర్యాదులో ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన ఈసీ తాజాగా కేంద్రానికి ఓ లేఖ రాసింది. ఎన్నికలు జరిగే 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా టీకా ధృవపత్రాలపై మోదీ చిత్రాలను వెంటనే తొలగించాలని ఈసీ అందులో పేర్కొంది. అయితే ఇతర రాష్ట్రాల్లో యథావిధిగా ప్రధాని చిత్రాన్ని కొనసాగించుకోవచ్చని తెలిపింది. ఎన్నికల కోడ్ విధి విధానాలు, నిబంధనలు కేంద్ర ఆరోగ్య శాఖ తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అయితే టీకా ధృవపత్రాలపై మోదీ చిత్రం రాకుండా ఉండాలంటే సాఫ్ట్వేర్లో కొన్ని ఫిల్టర్లు ఉపయోగించాల్సి ఉంటుందని, దానికోసం కొంత సమయం పట్టొచ్చని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనుండడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల వేళ కరోనా వ్యాక్సిన్ ధృవీకరణ పత్రాలపై మోదీ చిత్రం ఉంటాన్ని తప్పుబడుతూ తృణమూల్ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ బ్యూరో చీఫ్ కరుణాకర్ నాయుడు తెలుసుకుందాం. కరుణాకర్, చెప్పండి. వ్యాక్సిన్ అంటే కరోనా వ్యాక్సిన్ ఇచ్చే సందర్భంలో వ్యాక్సిన్ తీసుకున్న వారందరికీ కూడా ఒక ధృవీకరణ పత్రం ఇస్తున్నారు. ఆ ధృవీకరణ పత్రంపై ప్రధాని మోడీ ఫోటో ఉన్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రిన్ ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో మోడీ ఫోటో ఉండడాన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సొమ్ముతో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారికంగా ప్రభుత్వ సొమ్ముతో ప్రచారం చేసుకుంటుంది బీజేపీ అని చెప్పి లేఖలో ఈసీకి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దీనిపై ఈసీ స్పందించింది. ఈసీ దీనిపై విచారణ జరిపిన తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖకు ఒక లేఖ రాసింది. ఆ లేఖలో వెంటనే కరోనా వ్యాక్సిన్ సందర్భంగా అయితే ధృవీకరణ పత్రం ఇస్తున్నారో ఆ పత్రంలో ప్రధాని మోడీ ఫోటో వెంటనే తొలగించాలి, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రధాని ఫోటో వినియోగించడం సరికాదు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖకు ఈసీ స్పష్టం చేసింది. కాబట్టి వెంటనే ఈ మోడీ ఫోటోను వెంటనే తొలగించాలని చెప్పి అందులో ఆదేశాలు జారీ చేసింది. ఒక్క పశ్చిమ బెంగాల్లోనే కాదు, మిగతా అసెంబ్లీ ఎన్నికలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అసోం కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ రాష్ట్రం కావచ్చు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి కావచ్చు, ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఫోటోను టీకా సందర్భంగా, కరోనా టీకా ఇచ్చే సందర్భంగా ఇచ్చే ధృవీకరణ పత్రాల్లో ఏమాత్రం మోడీ ఫోటో ఉండరాదు, వెంటనే తొలగించాలని చెప్పి ఈసీ ఆదేశాలు కేంద్ర ఆరోగ్య శాఖకి జారీ చేయడం జరిగింది. అయితే దీనిపై ఆరోగ్య శాఖ కూడా స్పందించింది. కొన్ని సాఫ్ట్వేర్ అంటే ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ఉన్న నేపథ్యంలో సాఫ్ట్వేర్లో మార్పులు చేర్పులు చేసి ఆయా రాష్ట్రాల్లో మాత్రమే మోడీ ఫోటోను తొలగించాలంటే కొంత సమయం పడుతుందని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ ఈసీకి వివరణ ఇచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు కానీ రేపు కానీ మోడీ ఫోటోను తొలగించే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్న ముందు నుంచి కూడా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ హోరాహోరీ జరుగుతుంది. మాటల యుద్ధం, విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులందరూ కూడా బీజేపీలో వలస వెళ్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీ బీజేపీపై చాలా సీరియస్గా ఉంది. కాబట్టి ఏ చిన్న అవకాశాన్ని వచ్చినా కూడా దాన్ని వివాదాస్పదం చేసే పనిలో విధంగానే ఈరోజు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని చెప్పవచ్చు. కోవిడ్ టీకా ఇచ్చే సమయంలో ఇచ్చే ధృవీకరణ పత్రంపై కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వ సొమ్ముతో మోడీ ఫోటోను ప్రచారం చేసుకుంటుంది, ఎన్నికల ప్రచారానికి వాడుకుంటుందని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు, టీఎంసీ సీనియర్ నాయకుడు డెరెక్ ఓబ్రిన్ రాసిన లేఖపై కేంద్ర ఆరోగ్య శాఖ ఈసీ స్పందించింది. ఆరోగ్య శాఖకు లేఖ రాసింది. వెంటనే ఫోటో తొలగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈరోజు సాయంత్రానికి కానీ రేపు కానీ పూర్తి స్థాయిలో మోడీ ఫోటో తొలగించే అవకాశం కనిపిస్తుంది.
కణకర్, మరి కేంద్ర వర్గాలు ఏమంటున్నాయి? కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది డెరెక్ ఓబ్రియన్? అంటే ఇది రొటీన్లో భాగంగానే, ఇది ఎన్నికల ప్రచారం కోసం కాదు, రొటీన్లో భాగంగానే ముందు నుంచి కూడా ఆ సాఫ్ట్వేర్ ఆ విధంగా తయారు చేశాము. ఏదైతే కోవిడ్ సెంటర్లలో ఎవరైతే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక ధృవీకరణ పత్రం ఇస్తుంది. కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ఏది తీసుకున్నారో, మళ్ళీ నెక్స్ట్ డోస్ ఎప్పుడు తీసుకోవాలన్న షెడ్యూల్ను పూర్తి స్థాయిలో ఒక ధృవీకరణ పత్రాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఆ పత్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రచారంలో భాగంగా మోడీ ఫోటో అందులో ప్రచురించడం జరిగింది. అయితే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో మోడీ ఫోటో ప్రచురించడంపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకే ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ కూడా స్పందించింది. మోడీ ఫోటోను తొలగిస్తాం, కానీ సాఫ్ట్వేర్లో కొన్ని అప్డేట్స్ చేసే దానికి కొంచెం సమయం పడుతుందని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కాబట్టి 1-2 రోజుల్లో మోడీ ఫోటోను తొలగిస్తామని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ ఈసీకి రాసిన లేఖలో పేర్కొనడం జరిగింది. థ్యాంక్ యూ కరుణాకర్. For more updates, please subscribe 99 TV Telugu.